హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మెత్తని పకోడీ అండి. బయట మనకి వర్షం పడుతున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది వేడివేడిగా పకోడీలు, బజ్జీలు ఇలా తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా మెత్తని పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెత్తని పకోడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పు వరకు సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా మెదుపుకోవాలి. ఇలా మెదపడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం మనకి విడివిడిగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తురిమిన పచ్చిమిర్చి తరుగు, అలానే కరివేపాకు, ఇందులోనే కొత్తిమీర తరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసిన తర్వాత ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండితో పాటు 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి పై లేయర్ క్రిస్పీగా వస్తుంది. అలానే సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకోండి. అలానే నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసాను. కొంచెం పసుపు వేస్తే మనకి కలర్ అనేది ఎల్లోగా బాగా వస్తుంది. మోస్ట్లీ మెత్తని పకోడీలో కారం వేయరండి, పచ్చిమిరపకాయలని కొంచెం ఎక్కువగా వేసుకుంటారు. ఇందులో సరిపడా నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మీరు స్వీట్ షాప్లలో అది గమనించినట్లయితే మనకి పకోడీ కొంచెం ఎల్లో కలర్లోనే ఉంటుంది, లైట్ ఎల్లోయిష్గా ఉంటుంది. వాళ్ళు కారం అనేది అస్సలు వేయరండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకే కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటారు. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. మరీ మనకి లూజ్ బ్యాటర్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా నేను చూపించిన విధంగా ఉంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది. ముందు మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పకోడీ వేసే ముందు మాత్రమే బేకింగ్ సోడా వేసుకోవాలండి. మెత్తని పకోడీకి బేకింగ్ సోడా వేయడం వల్ల పకోడీ మనకి లోపల స్పంజీగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకుంటున్నాను. వంట సోడా వేసిన తర్వాత మనం ఎలాగో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెడతాం కదండి స్టవ్ పైన. ఇప్పుడు మనం వేడి నూనెని ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా పైన వేయడం వల్ల మనకి బేకింగ్ సోడా కొంచెం యాక్టివేట్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా బయట కొనే మెత్తని పకోడీ లాగే లోపల స్పంజీగా ఫ్లఫీగా పకోడీ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక వెంటనే డీప్ ఫ్రైకి మనం ఎలాగో ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టి ఉంచుతాం కాబట్టి పకోడీలాగా వేసేసుకోవాలి. నూనె కాగిందో లేదో తెలియడానికి కొంచెం పిండిని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకొని చూసుకోవాలండి. చూసారు కదండి, ఇలా చక్కగా పొంగుతూ వచ్చింది. ఇప్పుడు మనం బ్యాటర్ని పకోడీలాగా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్కి ఆయిల్ని టర్న్ చేయండి. మనం వేసేది మెత్తని పకోడీ కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా పకోడీని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. లోపల కంట కూడా మనకి ఉడికేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు అయితే మనకి రెడీ అయిపోతాయండి. మనం చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఇలా బ్యాచ్ వైజ్గా ప్యాన్కి పట్టేటట్టు ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకుంటూ మనం ఫ్రై చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది.
చేసుకున్న బ్యాటర్‌నంతా కూడా పకోడీలుగా, బ్యాచెస్‌గా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా నేను చెప్పిన విధంగా చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా బయట కొనేదానిలాగే మెత్తని పకోడీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.